హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ హరిరాజు గెడే. ఫ్రెండ్స్, ఏంటి ఇదంతా అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇవాళ మేమున్న సెంటర్లో అయ్యప్ప స్వామి భోజనాలు పెడుతున్నారన్నమాట. ఆ ఒకరికి ఇద్దరికి 100 మందికి కాదు, 5,000 మందికి పైగే జనాలు వచ్చారు ఫ్రెండ్స్. అది నిజంగా అయ్యప్ప మహిమే అనుకుంటాను. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడుతూనే ఉన్నారు. ఒక పక్క సిట్టింగు, ఒక పక్క బఫే. ఇది ఒక తిరణాల జరుగుతుంది ఇవాళైతే. 25 ఆదివారం 2026. ఫ్రెండ్స్, అందరూ కూడా చూడండి. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది, అయినా కూడా కొద్దిగా ఓపిక చేసుకొని చూడండి, ఎందుకంటే మొత్తం కవరప్ చేశాను. ఇవన్నీ జనాలు వీళ్ళందరూ కూడా తినేవాళ్ళు తింటున్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. నాకా? ఓకే. ఇప్పుడు నేను టీ తాగుతూ అందరికీ డబ్బింగ్ చెప్పుకుంటున్నాను, మీరు కూడా టీ తాగండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, వీడియో తీసిన తర్వాత మరి అలాగే పెట్టేద్దాం అనుకుంటే మీకు తెలియాలి కదా అని చెప్పి ఇంకా డబ్బింగ్ మొదలు పెట్టుకున్నాను ఇంట్లో. మరి ఇంట్లో వాళ్ళు కామ్గా ఉండరు కదా, మాట్లాడుతూనే ఉంటారు, తప్పదు. వినండి, ఏం పర్లేదు. టీ పెట్టారు, టీ తాగమని ఇచ్చారు, టీ తాగుతున్నాను. మీరు కూడా అందరూ టీ తాగండి, ఈ వీడియో చూస్తూ టీ తాగండి. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. మీరు మీ ఓపిక ఈ వీడియో చూస్తూనే ఉండాలి. భోజనాలకి జనాలు వస్తున్నారు పోతున్నారు, ఇదంతా భోజనం సెక్షనే ఉంటుంది. బయటికి వెళ్ళేంత వరకు లాస్ట్లో మీకు టెంపుల్ కనపడుద్ది. టెంపుల్ దగ్గర నుంచి నేను వచ్చి భోజనం చేసి నేను వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. దేవుడా, ఏం కాదు, ఏం కాదు, అంతేలే, మామూలే, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, మామూలే. డబ్బింగ్లో ఇన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. టీ తాగాలి ఫ్రెండ్స్. ముందుగా మనమైతే టీ అనేది నిదానంగా సిప్ చేస్తూ తాగుతూ ఉండాలి. దేవుడా, మరీ అంత సౌండ్ రాకూడదు, చిన్న సౌండ్ రావాలి. టీ తాగేటప్పుడు సౌండ్ రాకూడదుగా. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారా జనాలు వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. 5,000 మంది కంటే ఎక్కువే దాటిపోయారు. ఇంకా లెక్క వేయడం మన వల్ల కూడా కాదు. అయ్యప్ప స్వామి మహిమ ఇదంతా. అయ్యప్ప స్వామి నడిపిస్తున్నాడు, ఇది ముందుండి నడిపిస్తున్నాం, వాళ్ళు కూడా గ్రేట్. ప్రజల కోసం ఇది అంతా ఏర్పాటు చేశారు. ఇక్కడ కానుకలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి పేరు చెప్పి అక్కడ కానుకిస్తే పేరు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు. ఇది మనం బయటికి వెళ్తున్నాము. ఇప్పుడు భోజనం సెక్షన్ నుంచి బయటికి వెళ్తున్నాము. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. టీ బాగుంది, తాజ్మహల్ అనుకుంటా. బాగుంది. అలాగే ఫ్రెండ్స్, మంది యూట్యూబ్ ఛానల్ కొత్త, కొద్దిగా అందరూ కూడా సబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినా కూడా మీ అందరికి కూడా షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఇవాళ మొత్తం చికెన్ షాపులు, మటన్ షాపులు అన్నీ బంద్. ఇవాళ తినకూడదంట కదా, అందుకని మేమున్న ఏరియాలో అయితే మొత్తం బందే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో వ్యాపారం ఉండదు, ఇంకా గుళ్ళో భోజనాలు కదా అనేసి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏంట్రా బాబు ఇంత పెద్ద లెంత్ వీడియో పెట్టావు అని అనుకుంటున్నారా? చూడండి, మీరు చూస్తూనే ఉండాలా, నేను లెంత్ వీడియోలు పెడుతూనే ఉండాలా. మీ ఓపిక నా ఓపిక. మనకి ఓపిక ఉన్నంత వరకు మనం ఎంత దూరమైనా వెళ్తాం ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్,
నేను ఇప్పుడు ఇంట్లో కూర్చొని డబ్బింగ్ చెప్తున్నాను మీతో. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరే నా పేరే హరిరాజు గెడే. హరిరాజు గెడే. వచ్చేసాం, మనం బయటకు వచ్చేస్తున్నాం. ఇదొక తిరణాలలా ఉంది ఫ్రెండ్స్. తిరణాలే, అయ్యప్ప స్వామి తిరణాల. ప్రతి ఏటా బాగా జరుగుద్ది ఇక్కడ. ఇంతకు ఇది ఎక్కడ మీకు చెప్పలేదు కదా, విజయవాడ పెనమలూరు సెంటర్లో జరుగుతుంది ఇది. మన విజయవాడ పెనమలూరు సెంటర్లో జరుగుతుంది. ప్రతి ఏటా జరుగుతుంది ఇది ఫ్రెండ్స్. రోడ్లు అన్నీ బంద్, బస్సుల వరకు బంద్ చేశారు. ఇంకా ఆటోలు, కార్లు వచ్చేవాళ్ళు రావాలి కదా అని చెప్పి వాటిని వదులుతున్నారు అన్నమాట. బస్సులు అయితే ఆపేశారు రానివ్వకుండా. ఇప్పుడు మనం శివాలయం సెంటర్కి వెళ్తున్నాం, శివాలయం గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, చూడండి వీడియో చూస్తూనే ఉండాలి మీరు. అమ్మో, ఎక్కడికి వెళ్ళొద్దు. టీ కావాలన్నా మా ఈ దగ్గరికి రావాలి. టీ రమ్మని చెప్పండి, టీ తాగుతూ చూడండి. ఓం శరణమయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, ఓం అయ్యప్ప. హలో హలో, మైక్ టెస్టింగ్. సైలెంట్ సైలెంట్ సైలెంట్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇవాళ నేను మా బామర్ది వాళ్ళ ఇంటికి వచ్చాను. పిల్లలు మాట్లాడుతున్నారు. ఇంక వాళ్ళ ఇంట్లో కూడా కూర్చొని డైలాగ్ కాదు ఇది, డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. అంటే ఇవాళే అప్లోడ్ చేద్దామని, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుద్ది. వాళ్ళ ఆదివారం కదా అని చెప్పి ఇంకా అటు భోజనం చేసి ఇంటికి వెళ్ళి ఇటు మా బామర్ది ఇంటికి వచ్చామన్నమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? హలో, టైం ఎంత ఉంది? హలో, టైం ఎంత అవుతుంది? 6 అయిందా? 7 అయిపోయిందా? 7 అవుతుంది. 6:30 అవుతుందండి. క్లారిటీ ఉండాలి కదా మీకు, అందుకని చెప్తున్నాను అన్నమాట. ఇదండి శివాలయము. ఇదిగోండి, ఇది శివాలయం. ఇంకేంటి ఫ్రెండ్స్, షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, బెల్ బటన్ కూడా నొక్కండి, మర్చిపోకండి. ఇది స్వామి అయ్యప్ప, శివయ్య. బాయ్ ఫ్రెండ్స్.